చంద్రబాబు నాయుడు గారిపై స్కిల్ డెవలప్మెంట్ అంశంలో పెట్టినటువంటి అక్రమ కేసుపై సుప్రీంకోర్టు తేల్చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో జగన్మోహన్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు ఇంతకీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంది, అసలు ఏం జరిగింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక ఫేక్ కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా 53 రోజులు జైల్లో పెట్టాడు సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి లీగల్ ఫైట్ కింద కోర్టు దగ్గర నుంచి హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టులో అక్టోబర్లోనే ఈ కేసు విచారణ పూర్తయినప్పటికీ తీర్పు మాత్రం రిజర్వ్లో పెట్టడం జరిగింది. అంటే ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో ఏదైతే ఏపీ గవర్నమెంట్ సిఐడితో కేసులు పెట్టించిందో ఆ కేసునే స్క్వాష్ చేసేయమని, అసలు ఆ కేసునే కొట్టేయమంటూ చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో అక్టోబర్లో తీర్పు రిజర్వ్ చేయబడినటువంటి ఆ తీర్పు గురించి వాళ్ళ సుప్రీంకోర్టు సంచలనమైన విషయాన్ని బయటపెట్టింది. ఈ నెల 16వ తేదీ అంటే మంగళవారం ఆ కేసుకు సంబంధించినటువంటి తుది తీర్పుని సుప్రీంకోర్టు వెలువరిస్తుందంటూ సంచలన ప్రకటన చేసేసింది. ఖచ్చితంగా దీంతో జగన్మోహన్ రెడ్డికి ఒక చెంపదెబ్బ చెప్పు దెబ్బ తగులుతుందని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే ఇది ఒక చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి కేసు కాదు. భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, అదేవిధంగా కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి అంశం. వాళ్ళు ఆయా పదవుల్లో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకునేటువంటి నిర్ణయాల మీద అక్కడ ఎటువంటి ఆధారం లేకపోయినా, కనీసం గవర్నర్ గారి అనుమతి కూడా లేకుండా వాళ్ళని అక్రమంగా కేసుల్లో ఇరికించి హింసించే దాన్ని అడ్డుకట్ట వేయటానికి 17A ఏదైతే తెచ్చిందో గతంలో ప్రభుత్వం, దాన్ని ధిక్కరిస్తూ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కనీసం గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేసి ఒక్క ఆధారం కూడా చూపించలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో కోర్టు బెయిల్ ఇస్తే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ఒక్కసారి గమనించండి. చంద్రబాబు నాయుడు బెయిల్ మీద వచ్చాడు, అతను సచివుడని కోర్టు చెప్పలేదు అని. 10 సంవత్సరాలుగా బెయిల్ మీద తిరిగేటువంటి దౌర్భాగ్యుడు భారతదేశంలో నాకు తెలిసి తీవ్ర ఆర్థిక నేరాలుండి రాజకీయంగా కీలకమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే. 10 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉండటమే కాదు, కనీసం కోర్టు వాయిదాలకు కూడా పోకుండా ఎగ్గొడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరొక వ్యక్తి మీద పెట్టినటువంటి ఒక అక్రమ కేసు, కనీసం ఆధారం లేనటువంటి కేసు, దానికి కోర్టు బెయిల్ ఇస్తే ఆయన బెయిల్ మీద ఉన్నాడు అంటే నిజంగా ఈ న్యాయ వ్యవస్థ అంటే మళ్ళీ న్యాయ వ్యవస్థని చంద్రబాబు మేనేజ్ చేస్తాడని కూడా కారు కొత్తలకు వస్తాడు. మరి నాయన న్యాయ వ్యవస్థని ఈ 4.5 సంవత్సరాల్లో 100 కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేశారని మీరు ఆరోపణలు చేశారు కదా. ఇన్ని కేసులు మేనేజ్ చేయడం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఒకే ఒక కేసుని చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి తిహార్ జైలుకు పోతాడు, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం పోద్ది కదా. కాబట్టి అంటే ఇదే న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి బెయిల్ ద్వారా బయట తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ న్యాయ వ్యవస్థని, ఈ న్యాయమూర్తుల్ని, ఈ న్యాయస్థానాల్ని తన బానిసలను అడ్డం పెట్టుకుని, పేటీఎం కూలీలను అడ్డం పెట్టుకొని, కులాల పేరుతో, అదేవిధంగా పార్టీల పేరుతో చంద్రబాబు నాయుడు గారికి న్యాయమూర్తుల్ని, న్యాయస్థానాల్ని అంటగట్టి మాట్లాడినటువంటి దౌర్భాగ్యం మనందరికీ తెలుసు. దాని మీద చివరికి కేసు పెట్టమంటే కూడా న్యాయస్థానం చెప్పినా కానీ కేసు పెట్టాల. చివరికి సిబిఐ దీని మీద కేసు పెట్టి దర్యాప్తు చేస్తుంటే దానికి కూడా సహకరించాల. దాదాపు 100 మంది వైసీపీకి సంబంధించినటువంటి పేటీఎం కూలీలు, కొంతమంది శాసనసభ్యులు, కొంతమంది ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు కూడా కోర్టుల్ని కారు కూతలు కూసినటువంటి వీళ్ళు నిజంగా ఆ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్తో బయట ఉన్నామనేది మర్చిపోయారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కేసులో రేపు 16వ తేదీ చాలా స్పష్టంగా ఈ కేసు కొట్టివేయడం జరుగుతుందని నేను బలంగా నమ్ముతున్నా. ఇక్కడేమి వైసీపీ అలాగా నేను న్యాయస్థానాల తీర్పులు ముందే రాయట్లా. నేను ఒక అనాలిసిస్ చెప్తా ఉన్నా. ఇది ఒక చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటిది కాదు. నేను ఒక ఒపీనియన్ చెప్తున్నా, లీగల్ ఒపీనియన్ చెప్తున్నా. ఇలా జరగవచ్చు, జరగడానికి అవకాశం ఉందని చెప్తున్నా. వైసీపీ ఓరకొక్కల్లాగా ముందే మేము అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత ఏసీబీ కోర్టులో ఏం జరుగుతుంది, హైకోర్టులో ఏం జరుగుతుంది అనేటువంటి విధంగా వాళ్లే ముందు ఎప్పుడు వాయిదాలు పడతాయి, ఎప్పుడు ఏ నిర్ణయాలు జరుగుతాయి, ఎన్ని రోజులు రిమాండ్ ఇస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. అలా అని ఏసీబీ న్యాయమూర్తి గారిని ఎప్పుడు కూడా నేను
తప్పు పట్టలేదు, హైకోర్టులో బెయిల్ రాలేదు కదా అనో లేదా కేసు కొట్టేయలేదనో హైకోర్టు న్యాయమూర్తి గారికి నేను కులాలు అంటగట్టేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే మనకి న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది. ఈ బోగ్గాళ్ళంటే న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి బెయిల్తో బయట తిరుగుతూ కూడా ఆ న్యాయ వ్యవస్థను తిట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ వ్యవస్థల్ని గౌరవించేటువంటి వ్యక్తులుగా ఖచ్చితంగా మనకు వ్యవస్థ మీద నమ్మకం ఉంటుంది. న్యాయం లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేటువంటిది మనకు ఉన్నటువంటి నమ్మకం. అది నిరూపిస్తూ రేపు 16వ తేదీ సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఈ కేసును కొట్టివేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి అప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు? ఒక కేసు సరిపోదన్నట్టుగా 6 డజన్ కేసులు. ఇసుక ఉచితంగా ఇచ్చినందుకు కేసు అంట, మద్యం కేసు అంట. ఇవాళ మద్యపాన నిషేధం చేస్తానని మహిళలు తాలిబొట్లు తెచ్చుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మద్యం మీద చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెడతాడా? ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు లేని ఇన్నర్ రింగ్ రోడ్డు మీద అక్కడేదో అవినీతి జరిగిందని కేసు. ఈ రకంగా అనేక పనికిమాలినటువంటి కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు. వాటికి ముగింపుగా సుప్రీంకోర్టు 16వ తేదీ ఇచ్చే తీర్పుతో ముగింపు అవబోతా ఉంది.